వెల్కమ్ టు రామానుజన్ మ్యాథ్స్ ఫస్ట్ 2026 మార్చిలో జరగబోయే 10th క్లాస్ మెయిన్ ఎగ్జామ్స్ కోసం సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ అనే టాపిక్ నుంచి ఒక 1 మార్క్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం రండి. ఏంటంట వాల్యూమ్ ఆఫ్ హెమిస్ఫియర్ ఆఫ్ బేస్ రేడియస్ ఇచ్చాడండి. బేస్ రేడియస్ 3 సెంటీమీటర్స్ ఇచ్చాడు. ఏం అడిగాడంటే వాల్యూమ్ ఆఫ్ హెమిస్ఫియర్ అడిగాడు. హెమిస్ఫియర్ యొక్క వాల్యూమ్ అడిగాడు. మరి హెమిస్ఫియర్ వాల్యూమ్ ఫార్ములా రావాలి. హెమిస్ఫియర్ వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములాస్ ఫింగర్స్ పైన మీకు రావాలండి. 2/3 ఇంటూ పై ఆర్ క్యూబ్. వీటిని హెమిస్ఫియర్స్ అంటారు. దీని రేడియస్ ఇవ్వడం జరిగింది. రేడియస్ 3 సెంటీమీటర్స్ ఇవ్వడం జరిగింది. హెమిస్ఫియర్ యొక్క వాల్యూమ్ ఫార్ములా 2/3 ఇంటూ పై ఆర్ క్యూబ్. ఆప్షన్స్ కూడా పైలో ఇచ్చాడు. పై ఈజ్ ఈక్వల్ 22/7 మీరు వేయాల్సిన పని లేదు. ఆప్షన్స్ ఏ విధంగా ఇచ్చాడో మీరు ఆ విధంగానే చేస్తే సరిపోతుంది. సో ఫైనల్లీ ఇక్కడ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 3 సెంటీమీటర్స్ కాబట్టి సో ఇందులో ఆర్ లో సబ్స్టిట్యూట్ చేస్తే 2/3 ఇంటూ పైకే పై అలాగే ఉంచేయాలి. ఆర్ అంటే 3 అండి, క్యూబ్ కే క్యూబ్ అండి. ఇక్కడ 3 క్యూబ్ అంటే 3 3s are 9 కాదండి. 3 క్యూబ్ అంటే 3 ఇంటూ 3 ఇంటూ 3 అండి. 3 3s are 9, 9 3s are 27 కాబట్టి సో 2/3 ఇంటూ పై ఇంటూ 27 అండి. ఇక్కడ 27 న్యూమరేటర్ లో ఉంది, ఇక్కడ 3 డినోమినేటర్ లో ఉంది. న్యూమరేటర్ లో ఉన్న వాల్యూ డినోమినేటర్ లో ఉన్న వాల్యూ క్యాన్సిల్ అవుతాయి కాబట్టి క్యాన్సిల్ చేయండి. 3 టేబుల్ లో పోతుంది. 3 1s are 3 9s are 27. 9 న్యూమరేటర్ లో ఉంది, 2 కూడా న్యూమరేటర్ లో ఉంది కాబట్టి మల్టిప్లై చేసుకుంటే 9 2s are 18. పక్కన పై ఉంది కాబట్టి పై. మరి బెండకాయలా బీరకాయలా అంటే సెంటీమీటర్ క్యూబ్ అండి. మనకు కూడా సెంటీమీటర్ క్యూబ్ అడగడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ యూనిట్స్. ఇక్కడ 18 పై ఎక్కడ ఉందంటే ఆప్షన్ ఏలో ఉంది. ఈ విధంగా మీరు చేస్తే 1 రూపీ కాయిన్ మీ పాకెట్ లో ఉంటుంది. ఈ టాపిక్ సంబంధించిన 4 మార్క్స్ క్వశ్చన్స్ డిస్కస్ చేశాను. ప్రీవియస్ ఇయర్ లో ఇచ్చిన 4 మార్క్స్ కూడా నేను డిస్కస్ చేశాను, యూస్ చేసుకోండి. ఈ క్వశ్చన్ ఎప్పుడు ఇచ్చాడంటే 2025 మార్చ్ లో ఇవ్వడం జరిగింది. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇవ్వడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి, యూస్ చేసుకోండి. జై హింద్.